వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగణ మరియు మొలకలపుండ్ల గ్రామ శివార్లలో ప్రతిపాదిక మైనింగ్ ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మరియు కృష్ణా మైనింగ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా మైనింగ్ కంపెనీ 10.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్ కాస్ట్ పద్ధతిలో మైకా, క్వార్జ్ మరియు ఫెల్డ్స్పార్ ఖనిజాల వెలికితీతకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కంపెనీ పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ విచారణలో చాగణ మరియు మొలకలపుండ్ల గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మైనింగ్ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, గ్రామ అభివృద్ధికి సహకారం అందుతుందని ఆశిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పర్యావరణ నియమాలను పాటిస్తూ స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ కంపెనీ వారు ఈ ప్రతిపాదిత ప్రాంతం ఏదైతే ఉందో చాగనం అండ్ మొలకలపుండ్ల విలేజ్లో సైదాపురం మండలంలో ఈ యొక్క క్వార్జీ, మైకా, రెస్పెంట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించి పర్యావరణ అనుమతుల్లో భాగంగా మనకి గవర్నమెంట్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రాంతంలో మనం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా కొంతమంది రావడం జరిగింది. వారు వారి యొక్క అభిప్రాయాలను స్వచ్ఛందంగా చూడడం జరిగింది. అవన్నీ కూడా మినిట్స్ రూపంలో, ఆడియో అండ్ వీడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 10.0.2 హెక్టార్స్లో ఈ యొక్క ప్రతిపాదిత ప్రాజెక్ట్ని వారు అప్లై చేయడం జరిగింది. దీనికి అనుమతులు పొందడానికి ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అందరూ కూడా మీరు చూశారు, వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎనానమస్గా కూడా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అదేవిధంగా వారితో వాళ్ళ కంపెనీ నుంచి కూడా కొన్ని వాళ్ళు కోరడం జరిగింది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కావాలని చెప్పేసి కోరుకున్నారు. అదేవిధంగా స్కూల్ ఒకటి అడిగారు. అట్లాగే ఇతర ఏవైతే వాళ్ళ ప్రజలు వారి యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ వారు కూడా CSR ఫండ్స్ ద్వారా వారు చేసేదానికి కూడా ముందుకు రావడం జరిగింది. వారు చెప్పారు. పబ్లిక్ కూడా భర్త గారు కూడా కంపెనీ యాజమాన్య వారు కూడా చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో వారి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేదానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. కాబట్టి వారు భవిష్యత్తులో కూడా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మైనింగ్ కార్యక్రమాన్ని అనుమతులు కనుక వారికి వస్తే వారి అనుమతులు పొందిన తర్వాత ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా వారు ఇక్కడ వారి యొక్క కంపెనీ ద్వారా పనులు చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.